Hi everyone, welcome to my channel and welcome to day 2 series of 35 days free MLT classes in Telugu. సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఎంఎల్టీకి సంబంధించిన స్టూడెంట్స్ అయి ఉంటారు, లేదా ఈ ఎంఎల్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. ఒకవేళ మీరు ఈ ఎంఎల్టీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళైతే మాత్రం ఈ ఎంటైర్ వీడియోని ఖచ్చితంగా చూడండి. సో దీంట్లో మీకు చాలా ఈ ఎంఎల్టీకి సంబంధించిన విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఎంఎల్టీ ఇన్ ద హాస్పిటల్ అండ్ మెడికల్ ఫీల్డ్. అంటే మన ఈ ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఈ ల్యాబొరేటరీ యొక్క ఇంపార్టెంట్ ఏంటి హాస్పిటల్లో కానీ లేకపోతే మెడికల్ ఫీల్డ్లో అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. సెకండ్ వచ్చేసి విచ్ కోర్స్ రిక్వైర్డ్ టు బీ ఏ పర్ఫెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్. ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ ఆర్ ఎంఎస్సి ఈ కోర్సులల్లో ఏ కోర్స్ చదువుకుంటే ఒక పర్ఫెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవుతాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. అండ్ లాస్ట్ వన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. అంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్గా మన ఎథిక్స్ ఏంటి, మనం ఎట్లాంటి రూల్స్ ఫాలో కావాలో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ ఈ వీడియోను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. అండ్ మీరు నిన్న డే 1 వీడియో ఏదైతుందో ఆ డే 1 వీడియో కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే ఆ వీడియో చూస్తే మీకు సెకండ్ వీడియో కూడా ఇంకా బాగా బెటర్గా అర్థమవుతుంది. ఎంఎల్టీ లేదా ఒక ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ఇంపార్టెంట్ హాస్పిటల్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్కి రోడ్ పైన యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇప్పుడు ఇంకో పర్సన్ వెళ్ళి ఆ పర్సన్ని తీసుకొని అంబులెన్స్లో వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తర్వాత అంబులెన్స్లోకి దించి ఆ పేషెంట్కి ఎవరైతే యాక్సిడెంట్ అయిందో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి తర్వాత బ్లడ్ టెస్ట్లు చేసి తర్వాత మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఇవన్నీ పనులు ఒకరే చేయరు. ఓకేనా? ఇవన్నీ పనులు చేయడానికి మనకు సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? సపరేట్ మెడికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకు. అవే ఈ డాక్టర్ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, నర్సింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రేడియాలజీ కావచ్చు, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ కలిపి వర్క్ చేస్తేనే ఒక పేషెంట్కి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో దట్ ఈస్ ద హాస్పిటల్. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ డిపార్ట్మెంట్లలో ద గ్రేటెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే, మీరు నమ్మినా నమ్మకున్నా ఎవరికి తెలిసినా తెలియకున్నా ఎంఎల్టీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిపార్ట్మెంట్ అమాంగ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద హాస్పిటల్. ఎందుకంటే ఐ విల్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. అందరూ డాక్టర్ గ్రేట్ అనుకుంటారు కదా, డాక్టర్ అనేవాడు లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ లేవు అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ల్యాబ్ లేకపోతే మిగతా ఏ డిపార్ట్మెంట్ లేవు. ఎందుకనే చెప్తా వినండి. ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చిందనుకో, ఏ డాక్టర్ కూడా ఆ పేషెంట్కున్న ప్రాబ్లం ఏంటిదనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ గెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిందనుకో, అమ్మ నీకు ఏమైంది, ఫీవరా, కాళ్ళు చేతులు గుంజుతున్నాయా, ఇట్లా చలి పెడుతుందా, సాయంత్రం కాగానే చలి అనిపిస్తుందా, ఇట్లాంటి బేసిక్ సిమ్టమ్స్ అడిగి డిపెండింగ్ ఆన్ ఆ సిమ్టమ్స్ వాళ్ళు జస్ట్ గెస్ చేసి కొన్ని టెస్ట్లు రాస్తారు. ఇప్పుడు ఈవినింగ్ చలి పెట్టిందనుకో మలేరియా అయి ఉండొచ్చు. ఓకేనా? సో మలేరియా టెస్ట్ రాద్దాం. ఇట్లా వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి వాళ్ళు టెస్ట్లు రాస్తే ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే ఆ పేషెంట్కున్న ప్రాబ్లమ్ని డయాగ్నోసిస్ చేసి ఐడెంటిఫై చేసి ఆ రిపోర్ట్ డాక్టర్కి ఇస్తే మాత్రమే ఆ డాక్టర్ ప్రాపర్గా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాడు. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. మీరు ఇక్కడ అనుకోవచ్చు, మరి అట్లాంటప్పుడు మరి ఫార్మసీ కూడా ఇంపార్టెంటే కదా, మరి టాబ్లెట్లు వేసుకోకపోతే ఎట్లా తగ్గుతుంది, అన్ని డిపార్ట్మెంట్లలో ఎంఎల్టీ తోపు అంటున్నాం, మరి మిగతా కూడా తోపే కదా, ఇప్పుడు ఫార్మసీ కూడా ఇంపార్టెంట్గా అనుకోవచ్చు. కానీ మీరు ఒక రోగాన్ని, ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్, ఒక డిసీజ్ని కనుక్కోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే సొల్యూషన్ ఫార్మసీ ఒకటే కాదు, మీరు ఆయుర్వేదంతో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, హోమ్ రెమెడీస్ ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, సో మెడిసిన్స్ వేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్కి సొల్యూషన్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి దెర్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ ల్యాబ్ టెక్నీషియన్. ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ విషయం ఏంటంటే, మీకు తెలుసో తెలీదు, మీరు ఒక బిఎస్ఎంఎల్టీ లాంటి కోర్స్ చేసారనుకో, అంటే ఎంఎల్టీ డిఎంఎల్టీ కాకుండా మినిమం చెప్తున్నా, ఒక బిఎస్సి ఎంఎల్టీ లాంటి కోర్స్ చేస్తే మీరు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక 60 to 70% మీరు ఎంబీబీఎస్ చదివినట్టే.
ఎందుకంటే మీకు బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో అనాటమీ ఫిజియాలజీ అనేది మీకు ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఉంటుంది. అంటే వాళ్ళంత టఫ్గా ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు, కానీ సిలబస్ కానీ లేకపోతే మనకు చదువుకునే అవకాశం కానీ ఆ బుక్స్ కానీ ఇప్పుడు మనకు ఫిజియాలజీ ఉంది. ఫిజియాలజీ బిఎస్ఎంఎల్టీలో మనం శంభులింగం ఫాలో అవుతాం. ఎట్ ద సేమ్ టైం ఎంబీబీఎస్ వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ఓకేనా? అట్లా మనం చాలా సిలబస్ కూడా ఎంబీబీఎస్తో ఈక్వల్గా చదువుకుంటాము. ఇప్పుడు ఎక్సెప్ట్ ఏంటంటే ఈ మెడిసిన్ కానీ సర్జరీ కానీ గైనకాలజీ కానీ మెడ్సర్చ్ కానీ ఇట్లా కొన్ని బుక్స్ మాత్రం మనం చదవము. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు ఏవైతున్నాయో ఇవి కూడా ఆల్మోస్ట్ మనకు అనాటమీ ఫిజియాలజీ చదివినప్పుడు ఇవన్నీ కూడా మనకు టచ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు గైనకాలజీ ఉంది. సో గైనకాలజీ కూడా మనం ఆల్మోస్ట్ రీప్రొడక్టివ్ సిస్టంలో అనాటమీ ఫిజియాలజీలో ఎంతో కొంత మనం చదువుకుంటాం, దానంతా డీప్ కాకపోయినా. ఇప్పుడు సర్జరీ ఉంది. సర్జరీ కూడా నువ్వు అంతో ఎంతో కొంచెం నీకు అనాటమీ ఫిజియాలజీ ఐడియా ఉంటే అది కూడా ఎంతో కొంత అయితే మీకు అనుభవం ఉంటుంది. దట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఎంఎల్టీ. సో మీకు ఒక విషయం చెప్పాలా, మనకు మైక్రోబయాలజీలో ఏఎస్టీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకేనా? యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ తోటి ఆ పర్టికులర్ పేషెంట్కి ఏ మెడిసిన్ ఇవ్వాలో కూడా ఒక ల్యాబ్ టెక్నీషియన్ డిసైడ్ చేస్తాడు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఓకే, అంటే సింపుల్గా ఇప్పుడు ఒక పేషెంట్ బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని మనం పెప్పర్ వాటర్తో కలిపి ఒక పెట్రీ డిష్లో వేసుకొని కొన్ని డ్రగ్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ పేషెంట్ శాంపిల్ ఆ పెట్రీ డిష్లో పెట్టి దాన్ని మనం క్యాప్ పెట్టి క్లోజ్ చేసేసి ఇంక్యుబేషన్ పెడితే నెక్స్ట్ డే వరకు ఏ మెడిసిన్ ఆ పర్టికులర్ బ్యాక్టీరియాకు పనిచేస్తుందన్న విషయాన్ని కూడా ఒక ల్యాబ్ టెక్నీషియన్ డిసైడ్ అయ్యి ఆ డాక్టర్కి రిపోర్ట్ ఇస్తే ఆ డాక్టర్ దాన్ని బట్టి అదే మెడిసిన్ రాసి ఆ ఫార్మసీలో ఆ పేషెంట్ తీసుకుని వాళ్ళకి క్యూర్ అవుతుంది. చూసినావా? ఒక ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఈక్వల్ టు కొన్ని టైంలో ఎంబీబీఎస్ ఆర్ డాక్టర్. అంతేకాకుండా మీరు బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేసి పిహెచ్డీ చేయగలిగారనుకో అదే ఎంబీబీఎస్ డాక్టర్స్కి మనం టీచింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఎంఎల్టీ. మరి ఒక పర్ఫెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్గా ఉండాలంటే ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ ఆర్ ఎంఎస్సి ఇందులో ఏది మనకు సూటబుల్ అన్న విషయాన్ని ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకుని ట్రై చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చిన్న స్థాయి నుంచి చూస్తే ఫస్ట్ మనకు ఒకేషనల్ ఎంఎల్టీ ఉంటుంది. ఒకేషనల్ ఎంఎల్టీ వచ్చేసి ఏంటంటే మనకు 2 years మనకు కోర్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఇయర్ బేసిక్స్ నేర్పిస్తారు. సెకండ్ ఇయర్లో వచ్చేసి మనకు ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ 2 years అయిపోయిన తర్వాత మనకు కొన్ని కాలేజ్లో మనకు అప్రెంటిస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకు డిఎంఎల్టీ ఉంటుంది. ఇది డిప్లొమా లెవెల్. ఈ డిప్లొమా లెవెల్లో మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. ఈ డిఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో మనం జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటాం యాజ్ లైక్ ఎంఎల్టీ. సో మనకు డిఎంఎల్టీ వచ్చేసి సెకండ్ ఇయర్లో మనకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది మనం క్వాలిఫై అయితే ఒక డిఎంఎల్టీ ఫినిష్ చేసుకుని ఒక ల్యాబ్ టెక్నీషియన్ అవుతాం మనము. సో తర్వాత మనకు బిఎస్ఎంఎల్టీ ఉంటుంది. బిఎస్ఎంఎల్టీ వచ్చేసి మనకు 3 years కోర్స్. దాంతోపాటు కొన్ని కాలేజ్లో మనకు అప్రెంటిస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కానీ మోస్ట్లీ 3 yearsలోనే మనం ఫినిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్సీలోకి వచ్చేసరికి ఏంటంటే ఎంఎస్సీ మనకు మెడికల్ ఎంఎస్సీ 3 years ఉంటుంది. ఫస్ట్ ఇయర్స్లో అన్నీ కలిపి బేసిక్స్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్లో మనం స్పెషలైజేషన్ తీసుకుంటాము. అండ్ ఫైనల్ లాస్ట్ 6 monthsలో మనం ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తాము. సో ఇట్లా మనకు ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ, ఎంఎస్సీలు ఉంటాయి. ఇప్పుడు ఏ కోర్స్తో మనం ఒక పర్ఫెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అనుకోవచ్చు చూద్దాం. ఇప్పుడు ఒక ల్యాబ్ తీసుకోండి. ఓకేనా? ఒక ల్యాబ్ని మీరు ఇమాజిన్ చేసుకుంటే దాంట్లో మనకు జూనియర్ టెక్నీషియన్స్ ఉంటారు, సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, హెచ్ఓడీలు ఉంటారు. ఓకేనా? ఈ ఎవరైతే ఎంఎల్టీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు యాజ్ ఎ జూనియర్ టెక్నీషియన్గా వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది చిన్న స్థాయి ఒక కోర్స్ కాబట్టి. కమింగ్ టు ఒక టెక్నీషియన్ అవ్వాలంటే మినిమం మనకు డిఎంఎల్టీ ఉండాలి. అట్లా కాకుండా ఒక ల్యాబ్ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఒక సుపీరియర్ పొజిషన్ ఉండాలంటే మనం మినిమం బిఎస్ఎంఎల్టీ ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ కావాలన్నా లేకపోతే ఇంకా కొంచెం బెటర్ పొజిషన్ కావాలన్నా మనం మినిమం మనకు ఎంఎస్సీ ఉంటే బెటర్. హెచ్ఓడి కావాలంటే అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మనం ఎంబీబీఎస్ చేసి ఆ పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్లో మనం పిహెచ్డి లాంటి రేంజ్లోకి వెళ్తే మాత్రమే మనకు ఆ పాసిబిలిటీ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఒక పర్ఫెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కావాలంటే ఈ కోర్స్ ఆ కోర్స్ అట్లా ఏం లేదు, ఏ కోర్స్ అయినా మనం ఒక ల్యాబ్ టెక్నీషియన్ అనుకోవచ్చు. కాకపోతే మినిమం డిఎంఎల్టీ చేయండి. ఎందుకంటే ఈ రోజులలో మనకు ఈ ఒకేషనల్ ఎంఎల్టీకి అంత వాల్యూ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ జాబ్లో కానీ నార్మల్ ల్యాబ్స్లలో కానీ మనకు అంత వాల్యూ ఇవ్వరు. మినిమం డిఎంఎల్టీ కుదిరితే బిఎస్ఎంఎల్టీ, ఇంకా మీకు పాసిబుల్ అయితే ఎంఎస్సీ ఎంఎల్టీ లేదా ఎంఎస్సీలో ఏదైనా స్పెషలైజేషన్ చేసినా కూడా ఇంకా వెరీ హ్యాపీ. కమింగ్ టు శాలరీస్. ఇప్పుడు శాలరీస్ విషయానికి వస్తే ఈ శాలరీస్ అనేది 3 factors పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మనం ఏం చదువుకున్నాం,
రెండోది మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనం ఎట్లాంటి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం. ఈ 3 విషయాలపైన మన సాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చిన్న చిన్న ల్యాబ్స్ గురించి మాట్లాడట్లేదు. ఒక మంచి హాస్పిటల్, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మనకున్న క్వాలిఫికేషన్తో పోతే ఎంత సాలరీ రావచ్చో చెప్తాను నేను. ఎంఎల్టీ చేస్తే మినిమం మనం 10,000 to 12,000 తీసుకోవచ్చు, ఒక మంచి హాస్పిటల్ అయి ఉండి మనకు మంచి స్కిల్స్ ఉంటే. ఓకే, ఒకవేళ డిఎంఎల్టీ చేసి ఉంటే మినిమం 50,000 నుంచి ఒక 20,000 వరకు మనం బేసిక్ శాలరీ తీసుకోవచ్చు. అలా మీరు బిఎస్ఎంఎల్టీ చేసుకుంటే మాత్రం మీకు మినిమం 20 నుంచి 25,000 వరకు మంచి శాలరీ తీసుకోవచ్చు మన స్కిల్స్తో పాటు ఒక మంచి హాస్పిటల్ అయితే మాత్రం. ఒక ల్యాబ్ టెక్నీషియన్స్కి ఉండవలసిన కోడ్ ఆఫ్ ఎథిక్స్లోకి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు డిసిప్లిన్ ఉండాలి. ఓకేనా, డిసిప్లిన్ ఉండాలి అంటే ఎవరి దగ్గర ఎట్లుండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఒక పేషెంట్స్తో ఎట్లా మాట్లాడాలి, ఒక డాక్టర్తో ఎట్లా మాట్లాడాలి, ఒక పేషెంట్తో ఎట్లా మాట్లాడాలి అనే మినిమం డిసిప్లిన్ మనకు ఉండాలి. పంచువాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆ చేస్తున్న పర్టికులర్ పనిని మనం ఒక పంచువాలిటీతో చేయాలి. అంటే ఇప్పుడు డ్యూటీ ఉంది, నాకు 8 o'clock డ్యూటీ ఉంటే నేను 9 o'clock వస్తా, లేకపోతే నాకు ఈవినింగ్ 4 o'clock డ్యూటీ అయిపోతే నేను ఇంకొంచెం ముందే పోతా. ఇట్లా ఒక పంచువాలిటీ లేకుండా మీ ఇష్టం వచ్చిన డ్యూటీకి వచ్చి మీ ఇష్టం వచ్చిన డ్యూటీ చేయకుండా లీవ్ తీసుకొని ఒక ల్యాబ్ని అదొక ప్రొఫెషనల్గా ఫీల్ కాకుండా ఏదో కూలి పనిలా ఫీల్ అయ్యి ఇట్లాంటివి చేయకుండా పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. గుడ్ మేనర్స్ విత్ ద పేషెంట్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చిండు. ఓకేనా, ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చి ఏదో బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మన పేషెంట్ తోటి ఎంత రెస్పెక్ట్ఫుల్గా, ఎంత మర్యాదగా, ఎంత మేనర్స్తో మనం ఉంటే ఆ పేషెంట్ కూడా మనకు అంత కోఆపరేట్ చేస్తాడు. అప్పుడు మనం శాంపుల్స్ ఈజీగా తీసుకోవచ్చు, మంచి రిజల్ట్ వేయచ్చు. అట్లా కాకుండా పేషెంట్ రాగానే ఆడెందుకు కూర్చున్నావు, నేను తినరాకమన్నా కదా, ఎందుకు తినచ్చినావు నువ్వు, షుగర్ టెస్ట్ తినకముందు ఇవ్వాలని తెలీదా నీకు, అట్లా ఎందుకున్నావు ఇట్లా ఎందుకున్నావు మనం అరిచినాం అనుకో వాళ్ళు మన మీద అరుస్తారు. సో కాబట్టి ఎప్పుడైనా మనం గుడ్ మేనర్స్తో బిహేవ్ చేయాలి. సమ్టైమ్స్ ఏమవుతుంది, మనం టెక్నీషియన్స్ మన పని ఏంది, ఒక పేషెంట్ శాంపిల్ తీసుకొని దాన్ని మనం డయాగ్నోసిస్ చేసి రిపోర్ట్ చేయడం మన పని. సో మన మైండ్ అనేది ఇక్కడే ఉంటుంది. కానీ వచ్చే పేషెంట్లు ఎవరైతున్నారో వాళ్ళ మైండ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా టెన్షన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఆలోచిస్తుండొచ్చు, వేరే చిరాకులో ఉండొచ్చు, వేరే మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు వాళ్ళకు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొంచెం పిచ్చి బిహేవియర్ చేసినా మనం మనకున్న గుడ్ మేనర్స్తో వాళ్ళతో మర్యాద ఉండాలి. వాళ్ళు అట్లా కోపడుతురు, చిరాకు పడుతురు అని చెప్పేసి నువ్వేందా నాకు చెప్పేది నీ ఇట్లా అన్నాం అనుకో మన దగ్గరికి వచ్చే పేషెంట్ కూడా మన దగ్గరికి రాడు, పక్క ల్యాబ్కి వెళ్ళిపోతాడు. సో కాబట్టి మంచి బిహేవియర్, గుడ్ మేనర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు ద ల్యాబ్ టెక్నీషియన్. నెక్స్ట్ హానెస్టీ అనేది కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక పేషెంట్ రిజల్ట్ ఉందనుకో, ఓకేనా, ఆ పేషెంట్ రిజల్ట్ అనేది నువ్వు హానెస్ట్గా చెప్పాలి. అంతే కదా అని నా ఫ్రెండ్ కదా నీకు బ్లడ్ లెవెల్స్ ఎక్కున్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏం లేదు మామ తగ్గిపోతుందిలే అట్లా ఎప్పుడు చెప్పకూడదు. అంటే అది డేంజరస్ అయితే వాడు భయపడకుండా చెప్పాలి, కానీ నువ్వు అబ్నార్మల్ ఉన్నా నార్మల్ ఉందని అసలు చెప్పకూడదు. ఇన్ కేసు నువ్వు పేషెంట్కి డైరెక్ట్ చెప్పకున్నా వాళ్ళ పేరెంట్స్కి అయినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైనా వాళ్ళ మెంటర్కి అయినా మనం చెప్పాలి. పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ని ట్రూత్గా హానెస్ట్గా చెప్పాలి. అంతేగాని ఫాల్స్ రిజల్ట్ చెప్పి లేకపోతే హానెస్ట్గా చెప్పకపోతే ఆ పేషెంట్కు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఇప్పుడు మన ఎనిమియా ఉందని చెప్తే వాడు దానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనా లేకపోతే మెడిసినా లేకపోతే మంచి ప్రోమోగ్రానైట్ లాంటి ఫ్రూట్సా తీసుకొని వాడు ఇంక్రీజ్ చేసుకుంటాడు హిమోగ్లోబిన్ని. అంతేకాకుండా ఏం కాదురా అన్నాం అనుకో, హానెస్ట్గా లేమనుకో, అప్పుడు ఎవరు లాస్ అవుతారు, ఆ పేషెంట్ లాస్ అవుతాడు. ఆ పేషెంట్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ల్యాబ్ కూడా రాడు. నెక్స్ట్ వన్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఒక పేషెంట్ యొక్క రిజల్ట్ని కానీ ఒక పేషెంట్ యొక్క డాటాని కానీ ఎంత కాన్ఫిడెన్స్ ఉంచాలంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. ఓకేనా, ఆ పేషెంట్ ఇప్పుడు ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. నేను మెడికల్ కోడింగ్ చేసి పర్టికులర్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నేను మా హెచ్ఆర్కి నేను ఒక క్వశ్చన్ అడిగిన, సార్ ఇప్పుడు ఈ మెడికల్ కోడింగ్ అనేది మన ఇండియాలో ఇప్పుడు ఇంత బూమ్ అవుతుంది కదా, ఇంత బూమ్ కావడానికి రీజన్ ఏంటి సార్ మరి అని అడిగిన. చూడరు, మన ఇండియన్స్ అనేది ఏంటంటే చీప్ లేబర్స్ అన్నమాట, అంటే ఎక్కువ పని చేసి తక్కువ శాలరీ తీసుకుంటారు. ఓకేనా, అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండు. ఓకేనా, ఆ బిజినెస్ మ్యాన్ యొక్క హెల్త్ డేటా మొత్తాన్ని అక్కడే మెడికల్ కోడింగ్ చేసిరనుకో, అంటే ఆ డేటాని మొత్తాన్ని అక్కడే కోడింగ్లా మార్చిరనుకో, ఎవరైనా వాళ్ళ శత్రువులు ఉండి ఆ పర్టికులర్ పేషెంట్ ఆ బిజినెస్ మ్యాన్ యొక్క డేటా తీసుకొని ఇప్పుడు ఆ పేషెంట్కి డయాబెటిక్ ఉంది, ఆ బిజినెస్ మ్యాన్ డయాబెటిక్ ఉందంటే ఖచ్చితంగా వాడు
షుగర్ ట్యాబ్లెట్లు వాడతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ షుగర్ ట్యాబ్లెట్లు వాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుండు, పలానా మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుంటున్న విషయం తెలిసిందనుకో వాళ్ళకు, ఎవరికి, వాళ్ళ ఎనిమీలకి. అప్పుడు వాడు ఆ పర్టికులర్ ఫార్మసీలో వీడికి తీసుకుపోయే షుగర్ ట్యాబ్లెట్లు వేరేదైనా కలపచ్చు కదా, కలిపేసి వాడిని చంపేయచ్చు కదా కదా. సో ఇట్లా ఎవరెవరైతే బిగ్ షాట్స్ ఉంటారో, ఫేమస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ డాటా అనేది చాలా కాన్ఫిడెన్స్గా ఉంచాలి. సో అదే మన ఇండియాకి పంపించారు అనుకో డాటాని, వాడు ఉండేది అమెరికా, వాడి శత్రువులు ఉండేది అమెరికా. సో వాడు డాటా ఐడికి వచ్చినప్పుడు మనం లీక్ చేసే ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ లీక్ చేసినా వాడు ఎవడో మనకు తెలియదు, ఆ పేషెంట్ ఎవడో తెలియదు. అదే పర్టికులర్ వాళ్ళ కంట్రీలో అయితే ఆ పేషెంట్ ఎవరో తెలుసు, వాడు బిగ్ షాట్ అనే విషయం తెలుసు. సో వానికి హాని జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అదే మన ఇండియాలో వచ్చి మనం కోడింగ్ చేస్తే, వాడి డాటాని మొత్తం మన కోడ్ లాగా మారుస్తే, అప్పుడు ఆ డాటా అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. మనం కూడా మన ల్యాబ్లో ఒక పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే ఆ డాటాని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. ఓకే, ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక పేషెంట్కి హెచ్ఐవి పాజిటివ్ ఉంది, ఓకేనా. ఆ పేషెంట్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందన్న విషయం ఆ పేషెంట్కి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్తే దాన్ని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడమా, సంథింగ్ ఇంకేదన్నా బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళడమా, ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. అట్లా కాకుండా వీడికి హెచ్ఐవి ఉంది, వీడికి ఎయిడ్స్ పాజిటివ్ వచ్చిందన్న విషయాన్ని మనం అందరికీ చెప్పినాం అనుకో, వాడు అందరూ అనే మాటలకే సగం చచ్చిపోతాడు వాడు. సో అందుకని పేషెంట్ డాటా అనేది చాలా జాగ్రత్తగా కాన్ఫిడెన్షియల్గా మనం ఉంచాలి యాజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్గా. నెక్స్ట్ రెస్పెక్ట్. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ కొలీగ్స్, జూనియర్స్, సీనియర్స్, టీమ్ లీడర్, హెచ్ఓడి. సో మన చుట్టుపక్కల పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఇప్పుడు నేనున్న ఒక ల్యాబ్లో జాయిన్ అయినా, నేను ఒక జూనియర్ని, నాకు తెలియదు కరెక్ట్ అన్ని టెస్ట్ ఎట్లా చేయడం అనేది. ఇప్పుడు ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి నేను రెస్పెక్ట్ అడిగిన అనుకో, వాళ్ళు మనకు చెప్తారు. అట్లా కాకుండా ఇది చెప్పన్నా, ఇదేంది నాకు అర్థమైతే లేదు అది అన్నాం అనుకో, వాళ్ళు మనకి ఏం చెప్పారు. ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మీకు 2 days లీవ్ కావాలి, మీరు వెళ్ళి రెస్పెక్ట్గా సార్ లేదా అన్న నాకు ఇట్లా 2 days లీవ్ కావాలి, సో అని రెస్పెక్ట్ఫుల్గా చెప్పినాం అనుకో, వాళ్ళకి లీవ్ ఇస్తారు. అట్లా కాకుండా ఏంది వాళ్ళకి లీవ్లు ఇస్తున్నావు, నాకు లీవ్లు ఇస్తలేవు, ఇట్లా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినాం అనుకో, మనకు ఎక్కడ వాల్యూ ఉండదు. ఈవెన్ అటెండర్స్ దగ్గర కూడా మనకు వాల్యూ ఉండదు, పేషెంట్స్ దగ్గర వాల్యూ ఉండదు, మనం పని చేసే దగ్గర కూడా మనకు వాల్యూ ఉండదు. సో రెస్పెక్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్. అండ్ ద లాస్ట్ వన్, ఫాలో ద రూల్స్. ఎప్పుడైనా సరే కానీ మనం రూల్స్ ఫాలో అవ్వాలి. ఏ రూల్స్ ఫాలో అవ్వాలి? ఒకటి ఎస్ఓపి ఫాలో అవ్వాలి, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని. ప్రతి ఒక్క టెస్ట్కి, ప్రతి ఒక్క ప్రొసీజర్కి ఒక రూల్స్ ఉంటాయి. ఎన్ని డ్రాప్స్ మనం యాడ్ చేయాలి, ఎంత పేషెంట్ బ్లడ్ యాడ్ చేయాలి, ఏ సెంట్రిఫ్యూజ్లో పెట్టాలి, ఏ మిషన్లో పెట్టాలి. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మనం ఫాలో అయినప్పుడే మనకు అక్యురేట్ రిజల్ట్ వస్తుంది. మనకు కొన్ని ల్యాబ్కి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఒక ల్యాబ్లో చేస్తున్నప్పుడు ఆ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. ఆ ల్యాబ్లో ఏం టైమింగ్స్ ఉన్నాయి, ఏ టైంకి మన డ్యూటీకి వెళ్ళాలి, ఏ టైంకి రావాలి, ఏ టైంకి తినాలి, ఎప్పుడు ఎక్కువ పేషెంట్స్ ఉంటారు, హోమ్ కలెక్షన్స్కి వెళ్ళి శాంపిల్ తీసుకురావాలా, ఇట్లా ఆ ల్యాబ్కున్న రూల్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. ఒక పెద్ద హాస్పిటల్లో లేదా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఆ హాస్పిటల్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. మనం ఒక దగ్గర వర్క్ చేస్తున్నామంటే ఆ హాస్పిటల్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ ల్యాబ్ రూల్స్ ఫాలో అవ్వాలి, పర్టికులర్ చేస్తున్న టెస్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ ఎస్ఓపి ఫాలో అవ్వాలి. ఇవన్నీ మనం ఫాలో అయినప్పుడే ఒక పేషెంట్కి మనం అక్యురేట్ రిజల్ట్ తీసుకొచ్చి వాడి ట్రీట్మెంట్కి హెల్ప్ చేసే వాళ్ళలాగా అవుతాం. లేదా మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్గా మనం ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలాగా ఉండాలి, కానీ కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేలాగా ఉండొద్దు. అట్లా ఉండొద్దంటే మనం ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ల్యాబ్కి సంబంధించిన చాలా విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా థింగ్స్ నేను మిస్ అయి ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. అవన్నీ కలిపి నేను నెక్స్ట్ డే 3లో కానీ డే 4లో కానీ అవన్నీ కవర్ అయ్యేలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్ అన్నీ మేము ముందుకు నేను తీసుకొస్తూనే ఉంటాను. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ అనేది ఇంకో వేరే ల్యాబ్ టెక్నీషియన్స్ పంపిస్తుంది. సో వాళ్ళకి మన హెల్ప్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎంఎల్టీ వాళ్ళు ఉంటే వాళ్ళకు లోకల్లో ఈ వీడియోని వాట్సాప్ గ్రూపులో కానీ వాళ్ళకు డైరెక్ట్గా కానీ మీరు కొంచెం షేర్ చేయండి. నా ఛానల్ తరపున కూడా నేను లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను.
మీరు ఒకవేళ లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే, ఇంపార్టెంట్ నోట్స్, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు నాకు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు నాకు ఎస్ఎంఎస్ చేయొచ్చు. సో అక్కడ నుంచి నేను మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటాను. మనం మళ్ళీ డే 3లో కొత్త కాన్సెప్ట్తో మనం మళ్ళీ అక్కడ కలుద్దాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.